ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా పట్టు చీర కనిపించట్లేదేంటి? అరే, ఇక్కడ ఉండాల్సిన నా మేకప్ కిట్ ఏది? అమ్మో, నా గాజులు కనిపించట్లేదు. అరే, నా జడ కుర్చీలు లేవే. అబ్బా, అందానికే అసూయ వచ్చే అందరా నీది. ఎంత ముద్దొస్తున్నావో. నువ్వు గాని అందాల పోటీకి వెళితే మిస్ ఆంధ్ర, మిస్ తెలంగాణ, మిస్ ఇండియా, మిస్ వరల్డ్, మిస్ యూనివర్సు అన్ని టైటిల్స్ నీవే. ఒక 25 ఏళ్ల ముందు నువ్వు కనిపించుంటే నేనే నిన్ను పెళ్లి చేసుకునేవాడిని. చి నన్ను నేను పెళ్లి చేసుకోవడం ఏంటి దరిద్రం. ఆ యాదగిరితో తిరిగి తిరిగి నా బుర్ర కూడా పాడైపోయింది. పాపి చిరాయివని నీకు 100 ఏళ్ళయ్యా. ఇప్పుడే నీ గురించే అనుకుంటున్నాను. ఏంటి స్కానింగా? ఏంటమ్మా అలా బిగిసిపోయావు? ఎంత అందంగా ఉన్నంత మాత్రాన అంత బాగా నచ్చానా? మరీ అంతలా చూడు మాకురా, దిష్టి తగులుతుంది. ఏమైంది? ఏమైందిరా మీ అందరికి? కడుపులో తిప్పుతుంది. నేను ఇంత అందంగా ఉన్నానని మీ ముగ్గురికి కుళ్ళు. మీ ముగ్గురు గుండె మీద చేసుకుని నిజాయితీగా నిజం చెప్పండి. ఎప్పటికిప్పుడు మీ పెళ్ళాలకి విడాకులు ఇచ్చేసి నన్ను పెళ్లి చేసుకోవాలని మీకు అనిపిస్తుంది కదూ? నేను పోతా, నేను పోతా. నా వల్ల కాదు, నేను పోతా. రే చిన్నుడా, సాయం చేస్తామని మాట ఇచ్చావురా, ఎలాగోలా గుండె బండ చేసుకో. రేయ్, అంత ఓవరాక్షన్ చేయొద్దు. నేను గాని ఇప్పటికిప్పుడు ఇలా వీధిలోకి వెళ్ళానంటే కుక్కలు వెంటబడి పిక్కలు పట్టుకుంటాయి. కాదు, కుర్రాళ్ళు విజిల్స్ వేస్తారు. శంకర్కి అమ్మాయిల్లో ఎంత ఫాలోయింగ్ ఉందో నాకు అబ్బాయిల్లో అంతే ఫాలోయింగ్ వస్తుంది. నేను పోతా, నేను పోతా. నా వల్ల కాదు. చిన్నడా నువ్వు పోతే నేను ఉండలేనురా, కాసేపు ఓర్చుకోరా. ఇదిగో వానరావు, పాపం పిల్లలు జడుచుకుంటున్నారు. త్వరగా ఈ దరిద్రాన్ని ఆ దెయ్యం ముందు పెట్టు. ఆల్రెడీ ఒకసారి చచ్చి దెయ్యం అయింది. ఇప్పుడు నేను ఇలా చూశాక దెయ్యంగా సచ్చి ఇంకేమవుద్దో. సెటైర్లు వద్దమ్మా. నాకు కోఆపరేషన్ చేస్తారని మాట ఇచ్చారు, మర్చిపోయారా? పదండి పదండి. ఎంతటి రసికుడవో. జ్వాల జ్వాల, అమ్మాయి జ్వాలాముఖి. చూస్తున్నారండి అయ్యా, ఓనర్ ఆడవేశం. అది ఆడవేషం అని దెయ్యం ముందు నేను బయట పెడతాను కదరా. ఎక్కడున్నావురా? చిచ్చి, నా చీర ఓనర్ గాడు కట్టుకున్నాడా? ఆ చీరని తగలబెట్టేస్తాను. నా మేకప్ కిట్ కూడా వాడేశాడా? అబ్బా, ఆ జడ కుర్చీలు తీసుకెళ్లి కుప్ప తొట్లో పడేస్తాను. ఓనర్గా చెప్తా నీ సంగతి. జ్వాలాముఖి, ఎక్కడున్నావు అమ్మాయి? ఎవరమ్మి నువ్వా? నిన్నెప్పుడు చూడలేదే. నమస్కారం రెడ్డి గారు, నా పేరు మీనాక్షి. మాది ఈ ఊరు కాదు. ఆవిడదే పక్కూరు రెడ్డి గారు. ఓహో, పక్కూరా. దయ్యం ఉండే ఇంటికి దేనికి వచ్చి ఉండవా? ఆవిడ కూడా దయమే అంకుల్.
పాపం మొన్ననే కరోనా వచ్చి పోయిందంట. ఓహో, అదే రెడ్డి గారు ఇప్పుడు ఎలా ఉన్నావు జ్వాల? ఏందమ్మా ఎట్ట చూస్తాండావా? తను కూడా నీలాగే దయ్యం అంట. పేరు మీనాక్షి అంట, పక్కూరంట. గుర్తుపట్టలేదా? ఆంటీ ఫ్రెష్ గా దయ్యమైంది అంకుల్. పాపం జ్వాలగారు ఎలా గుర్తుపడతారు? పక్కూరి దయ్యం ఈ ఊరికి ఎందుకు వచ్చిందో? జ్వాలని ఫంక్షన్ కి పిలవడానికి వచ్చాను అమ్మాయి. హా? ఫంక్షన్ కా పిన్ని గారు? దేనికి? నీ సీమంతమా? మీ సీమంతంకి మీరే పిలుస్తున్నారా ఏంటి? నా సీమంతం ఏమిటి? మరి మీ పొట్టు చూస్తుంటే 9వ నెల వచ్చిన దానిలా ఉన్నారు. సరేనమ్మా మీనాక్షి, ఆ పొట్ట సంగతి కాస్త పక్కన పెడదాం గానీ దాని సంగతి వదిలేయ్. మూసిన తలుపులు మూసినట్టే ఉండాయి. మరి నువ్వు లోపలికి ఎట్టా వచ్చి ఉండవా? అంటే రెడ్డి గారు ఈవిడ కూడా దెయ్యమే కదా. ఇప్పుడు దెయ్యాలకి ఈ తలుపులు గోడలు వీటిని దాటుకుని వచ్చే యాక్సెస్ ఉంటది కదా. అవునవును, మేము ఎక్కడికైనా వస్తాం, ఎక్కడికైనా వెళ్తాం, ఏమైనా చేస్తాం కదూ జ్వాల? ఏమైనా అంటే గాల్లోకి ఎగురుతారా పిన్ని గారు? గాల్లో పల్టీలు కొడతారా? రబ్బర్ లాగా కాలు చేతులు పొడవుగా సాగతీస్తారా? ఏం మాట్లాడుతున్నావు? ఆవిడేమన్నా సర్కస్ చేయడానికి వచ్చారా? ఫంక్షన్ పిలవడానికి వచ్చారు. జ్వాలా గారికి బొట్టు పెట్టి మీరు పిలవండి ఆంటీ. అట్టట్టే పోతుందప్ప. తను దయ్యం అని నిరూపించుకోవాలి కదా. ఆవిడే ఏంటి రెడ్డి గారు మీ చేరేస్తాం? నేను దెయ్యాన్ని అని ఆవిడే చెప్తుంది కదా. నేను పోతాన్ని అంటాను. ఏమమ్మే, నువ్వు నమ్ముతావా? ఈ అప్పిగాడు బేతాళుడు అంటాడు, నువ్వు నమ్ముతావా?